Hi guys, welcome back to Telugu Programmer Series. Ee roju ati important topic deferred execution and immediate execution ani chuddamo. Easy loading and eager loading, lazy loading and eager loading anedi em chuddam. Interview point of law adugutu untaru ee question ni. So let's start today's video guys. So guys, deferred execution ante the query is not executed immediately when it is defined. So query define chestane adi execute avvadu anamata. So అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైనా కానీ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసినప్పుడు, యాక్చువల్గా రిజల్ట్ యూజ్ చేసినప్పుడు కానీ, లేదు కలెక్షన్ క్లాస్ టు లిస్ట్ మెథడ్ కానీ అట్లా యూజ్ చేసినప్పుడు వర్క్ అవుతుంది. సో చూద్దాం అది ఏంటనేది, ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వని. చూడండి, ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ డిఫైన్ చేసినాం కదా లింక్ క్వైరీ. సో గ్రేటర్ దాన్ ఈ అరే నెంబర్స్ లిస్ట్లో గ్రేటర్ దాన్ 3 వాల్యూ కన్నా ఉన్న రిజల్ట్ని మనం కండిషన్ రాసుకున్నాం. సో బట్ ఇక్కడ క్వైరీ రాసిన తర్వాత ఇమీడియట్ గా ఈ క్వైరీ మనం ఎగ్జిక్యూట్ అవుతుందని మనం అనుకుంటాం ఇమీడియట్ గా రిజల్ట్, కానీ యాక్చువల్గా ఈ క్వైరీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఎప్పుడైతుందంటే ఎప్పుడైతే ఈ రిజల్ట్ ని యాక్చువల్గా యూజ్ చేస్తామో అప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. సో దాన్నే మనం ఏమంటామంటే డెఫర్డ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ద క్వైరీ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ వెన్ ఇట్ ఈస్ డిఫైన్డ్. సో అది ఎట్లా అనేది మనం ప్రూవ్ చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇక్కడ అంటే రిజల్ట్ బైండ్ అయితే ఇక్కడ 4-5 రావాలి. ఓకే, సో నేను ఒక నెంబర్స్ని యాడ్ చేస్తాను. సో రిజల్ట్ బైండ్ అయిన తర్వాత ఈ లిస్ట్కి, నెంబర్స్ లిస్ట్కి ఒక నెంబర్ 6 యాడ్ చేశాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు క్వైరీ ఇక్కడికే ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ లైన్లోనే అయిపోయింటే రిజల్ట్లో ఆల్రెడీ బైండ్ అవ్వాలి. తర్వాత నెంబర్ 6 యాడ్ చేసినా కూడా మనకి రిజల్ట్లో రాకూడదు, ఎందుకంటే రిజల్ట్ ఇక్కడే ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయిన టైంలో మనకి 6 ఇంక్లూడ్ అవ్వలేదు, తర్వాత యాడ్ చేసినాం. కానీ ఇక్కడ అవుట్పుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 6 కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఎందుకంటే చూడండి 6 కూడా ఇంక్లూడ్ అయింది. దట్ మీన్స్ ఏంటంటే క్వైరీ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఓన్లీ ఇక్కడ డిఫైన్ చేసినామో, బట్ ఎప్పుడైతే ఫర్ లూప్ రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేసినామో అప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. అందుకే ఆ తర్వాత యాడ్ చేసినా కూడా నెంబర్స్ యాడ్ 6 మనకి రిజల్ట్ లో ఇంక్లూడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫర్డ్ ఎగ్జిక్యూషన్. సో డిఫర్డ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? ద క్వైరీ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ వెన్ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఇట్ రన్స్ ఓన్లీ వెన్ ఇటరేటెడ్. సో మనం ఇటరేషన్ చేసినప్పుడే అది అవుతుంది దాని మీనింగ్, లేదు టు లిస్ట్ క్లాస్ గా చేసినా కూడా అవుతుంది. అదేందని చూద్దాము. సో ఇంకా ఈ డిఫర్డ్ ఎగ్జిక్యూషన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లేజీ లోడింగ్ అనమాట. క్వైరీ ఈజ్ లేజీ లోడెడ్, ఎందుకంటే క్వైరీ ఇక్కడ డిఫైన్ చేసినాం బట్ అది అప్పుడే లోడ్ అవ్వదు అనమాట. ఎప్పుడంటే ఈ క్వైరీ రిజల్ట్ ఈస్ ప్రిపేర్డ్ బట్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. ఇక్కడ మనం క్వైరీ రిజల్ట్ ప్రిపేర్ చేసినాం కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎవాల్యుయేట్స్ ద సోర్స్ ఆర్ ద టైమ్ ఆఫ్ ద యాక్చువల్ యూజ్. ఎప్పుడైతే ఫర్ ఈచ్ యూజ్ చేస్తామో అప్పుడు రిజల్ట్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ క్వైరీ. సో దట్ ఈస్ దట్ మీన్ ఈవెన్ వేర్ క్లాస్ సెలెక్ట్ క్లాస్ ఆర్డర్ బై యూజ్ చేసినా కూడా మనకి లైక్ ఇట్లా ఒకవేళ అప్పుడు యూజ్ ఇక్కడ ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేసినా కూడా మనకి ఇది అవ్వదనమాట. ఈవెన్ డాట్ సెలెక్ట్ క్లాస్ యూజ్ చేసినా కూడా అవ్వదని దాని మీనింగ్. సో అవన్నీ డిఫర్డ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఎప్పుడైతే క్వైరీ యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుందో దానికి. చూడండి, ఈవెన్ 6 ఇంక్లూడ్ అయింది. ఈవెన్ మనము ఆర్డర్ బై క్లాస్ సెలెక్ట్ క్లాస్ యూజ్ చేసినా కూడా 6 అనేది ఇంక్లూడ్ అయింది, ఎందుకంటే అది రిజల్ట్ ఎప్పుడైతే యాక్చువల్గా యూజ్ చేస్తామో అప్పుడే ఈ క్వైరీ ఎగ్జిక్యూషన్ పర్ఫామ్ అవుతుంది అనమాట. సో అది డిఫర్డ్ ఎగ్జిక్యూషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్. సో ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే చూద్దాం. ద క్వైరీ ఈస్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ అండ్ ఇట్ రిజల్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ మెమరీ. సో అదేందనేది చూద్దాం సింపుల్గా. ఇప్పుడు ఉంది కదా, ఎప్పుడైతే క్వైరీ డిఫైన్ చేస్తానో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టు లిస్ట్ క్లాస్ యూజ్ చేసినాను, టు లిస్ట్ మెథడ్ యూజ్ చేసినాను. సో ఇప్పుడు ఏమైందంటే టు లిస్ట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇక్కడే రిజల్ట్ బైండ్ అవుతుంది. చూడండి, సో ద క్వైరీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ అండ్ రిజల్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ మెమరీ. సో ఎప్పుడంటే టు లిస్ట్ మెథడ్ ఇలాంటి టు అరే కానీ టు కౌంట్ కానీ అట్లా యూజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా స్టోర్ అవుతుంది అనమాట. సో దానికోసం ఏంటంటే చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టు లిస్ట్ అనే యాడ్ చేసినాం కదా, ఈ మెథడ్ యాడ్ చేస్తాను ఇమ్మీడియట్ గా రిజల్ట్ ఇక్కడే బైండ్ అయి ఉంటుంది. సో తర్వాత నేను రిజల్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నేను నెంబర్స్ లిస్ట్ 6 యాడ్ చేసినా అది రిజల్ట్ లో ఇంక్లూడ్ అయి ఉండదు. చూడండి, కావాలంటే 6 ఇంక్లూడ్ అవ్వదు, ఓన్లీ 4-5. ఎందుకంటే ఈ లైన్లోనే రిజల్ట్ ఆల్రెడీ బైండ్ అయిపోయి ఉంది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. కాబట్టి తర్వాత యాడ్ చేసినా కూడా అది రిజల్ట్. ఇది ఎందుకు అట్లా యాడ్ అవుతుందంటే ఇది ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఈగర్ లోడింగ్, క్వైరీ ఈజ్ ఈగర్ లోడింగ్, క్వైరీ రిజల్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ అండ్ డేటా ఈజ్ ఫెచ్. సో ఎందుకంటే ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడే డేటా కూడా ఇమీడియట్ గా ఫెచ్ అవుతుంది. ఇది ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ అంటే ఎవాల్యుయేట్స్ ఇమీడియట్లీ అండ్ స్టోర్ రిజల్ట్స్. సో ఇది నాట్ ఓన్లీ టు లిస్ట్ కే కాదు, టు అరే, కౌంట్, యావరేజ్, ఈ ఫంక్షన్స్, సమ్ ఫంక్షన్ ఇవన్నీ యూజ్ చేసినా కూడా
ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక మీకు రఫ్ కోసం చూస్తాను. చూడండి, ఇప్పుడు ఈ క్వైరీస్ ఇట్లా ఎగ్జిక్యూట్ 2 అయినా కూడా ఇమ్మీడియట్గా ఇక్కడనే రిజల్ట్ బైండ్ అవుతుంది. ఓకే, కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసినా కూడా ఇమ్మీడియట్గా అప్పుడే కౌంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, యావరేజ్ కానీ ఇట్లాంటివి. సో జస్ట్ మీకు ఐడియా కోసం. సో డిఫర్డ్ ఎగ్జిక్యూషన్ అంటే ఓన్లీ క్వైరీ రిజల్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు అవుతుంది. బట్ ఇమ్మీడియట్ అయితే ఇమ్మీడియట్గా ఆ లైన్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ అండ్ డిఫర్డ్ ఎగ్జిక్యూషన్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడుగుతారన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఎవరైనా కానీ మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా బాగా అర్థమైందని చేయండి. ఒకవేళ అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మేము కవర్ చేస్తాము. సో అట్నే గైస్, ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా ఏం చేయాలో, ఒకవేళ ఎవరైనా ఫ్రెషర్స్ ఏం ఐడియా లేకపోతే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ సజెస్ట్ చేయండి. వాళ్ళకి బేసిక్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు వాళ్ళు. ఐ మీన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఈజీగా ఆర్గనైజ్డ్ వేలో కోచింగ్ ఉంటుంది. సో కంపల్సరీ నేర్చుకుంటారు. వాళ్ళకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఈ రియల్ టైం వర్క్ ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు వర్క్ చేసేటప్పుడు మీరు చాలా ఈజీగా మీరు వర్క్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ గైస్. సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కెరియర్ స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు teluguprogrammar.in వెబ్సైట్కి మీరు వెళ్ళి కోర్స్ ఎన్రోల్ చేసుకుంటే ఇమీడియట్గా మీకు Day 1 నుంచి కోర్స్ స్టార్ట్ చేస్తాము. సో దాట్స్ వాట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ వన్ నెక్స్ట్ వీడియో. బై బై.